చూస్తున్నారండి. ఇంతటితో 12వ అధ్యాయం ముగించబడింది. ఈ 12వ అధ్యాయం సారాంశం ఏంటంటే, క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే దేవుడు కొంతకాలము చూస్తూ ఉండొచ్చేమో కానీ తర్వాత దేవుడు కార్యం చేస్తాడు. అందుకే పేతురు అన్నాడు, కొంతకాలం మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. కొద్ది కాలం దేవుడు చూస్తున్నాడు, న్యాయం చేస్తాడు. అప్పటి వరకు మనము సహనం కలిగి ఉండాలి. ఒకవైపు యూదులు సంఘాన్ని హింసిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా సంఘాన్ని హింసిస్తున్నారు. దేవుడు అయినా కానీ సహించాడు. చివరికి దేవుడు కార్యం చేశాడు. పేతుర్ని అద్భుతంగా జైల్లోంచి విడిపించాడు. పేతుర్ని చంపాలనుకున్నటువంటి హేరోదే పురుగులు పడి చనిపోయాడు. పేతురు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు రాజుగారు. ఆయన దగ్గర సైనికులు ఉన్నారు, మరి ఆ ఇల్లు తిరిగి విచారించవచ్చు, కానీ పేతుర్ని కనుక్కోలేకపోయాడు. అసలు భయపడి ఆ యూదయ ప్రాంతాన్ని వదిలేసి కైసరేకి వెళ్ళి అక్కడ ఉన్నాడు. రాజుగారే భయపడిపోయాడు క్రైస్తవులకి. దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి. కాబట్టి దేవుని నమ్ముదాం, సమస్య వచ్చినప్పుడు దేవునికి అప్పజెబుదాం, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని దూషణకు ప్రతి దూషణ, హింసకు ప్రతి హింస ఇది క్రైస్తవుల యొక్క స్వభావం కాదు. దేవునికి అప్పజెప్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనము